క్లియర్ కట్ గా దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటారు పక్క 200%. ఏ ఉద్యమమైనా సరే ప్రజా ఉద్యమము ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఉధృతి వేరండి, ఎవ్వరూ మాట్లాడరు. ఆ రోజు తెలంగాణ ఆంధ్ర గోబ్యాక్ అన్నది వాస్తవంగా చెప్తున్నాను, తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది కాబట్టి. ఎందుకు అనంటే నిజంగానే మేము కోల్పోతున్నాము అనేటటువంటి ఆ అభద్రతా భావం వాళ్ళలో ఉంది, ఆ నిరాదరణకి వాళ్ళు గురయ్యామన్న ఫీలింగ్ జనంలో ఉంది కాబట్టి ఆ ఉద్యమం ద్వారా నాయకుడు బాగుపడ్డాడు, ఆ ఉద్యమం ప్రజలు సక్సెస్ చేశారు. బట్ ఇక్కడ నాయకుడు సక్సెస్ అవడానికి పుట్టుకొచ్చాడు, అప్పుడు అస్తిత్వం కోసం పోరాటం ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎవడి అస్తిత్వము, ఒక పార్టీ అస్తిత్వం కోసం లేపినటువంటి ఇష్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది అనంటే ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టినారు కదా, ఏదో చేసేద్దాం, దీన్ని భుజాలను వేసేసుకుందాం, ముందుకు తీసుకెళ్ళిపోదాం, మళ్ళీ సకల జన సభ చేద్దాం, వంట వార్పు చేద్దాము, అది చేద్దాం ఇది చేద్దాం అంటే తిరిగి కళ్ళాపి చల్లారు నెత్తి మొహం మీద. అయిపోలేదా? ఎప్పుడైనా సరే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు, ఒకసారి నువ్వు వెళ్ళగొట్టావు, నిజమే, అది అందరు నమ్మారు. నేను కూడా 200% మద్దతు ఇచ్చాను నేను తెలంగాణ ఉద్యమానికి. ఎస్, వాళ్ళది వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళది వాళ్ళకే ఉండాలి. ఎందుకు తిట్టించుకుంటారు? ఇక్కడే సస్తున్నారు, మీకు బతుకు తెరవచ్చు, మీకు బతకడం వచ్చు, ఇక్కడ ఎందుకు సస్తున్నారు? ఎడారిని ఇచ్చినా కూడా మీరు అక్కడ బంగారం పుట్టించగలరు, చావండి అని చెప్పేసి నేను తిట్టిన క్షణాలు కూడా బోల్డ్ ఉన్నాయి మా మోకనే. అంటే అప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడికి వచ్చారండి. అప్పుడు ఉమ్మడి సార్ ఒక్క మాట నేను చెప్తున్నాను సార్. సరే కొంతమంది ఇద్దరో ముగ్గురో లగడపాటో జగడపాటో ఆ పాటో ఈ పాటో మీకు చేసినారేమో గాని చాలా వరకు కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆస్తులు అమ్మి హైదరాబాద్ అభివృద్ధి చేశారండి. ఇక్కడికి వచ్చి స్థలాలు కొనుక్కున్నారు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ రేట్లు పెంచి అక్కడ వాళ్ళు లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు మరి ఆ బాధితుల్ని ఏమనాలి? వాళ్ళ మీద ఎవరు జాలి చూపించాడు? గోబ్యాక్ అని మీరు అన్నారు, కానీ అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి? అక్కడ తరతరాల నుంచి ఉన్నటువంటి పొలాలు అమ్ముకున్నారు, ఇళ్ళు అమ్ముకున్నారు, అవన్నీ అమ్ముకొని ఇక్కడ వ్యాపారాలు పెట్టారు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, ఏదో ఒక బ్రతుకు తెరువు ఇక్కడ పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపోమ్మన్నావే, మరి వాడేమవ్వాలండి? మరి ఏ అస్తిత్వం కోసం పోరాడినావు నువ్వు? ఆ అస్తిత్వానికి గౌరవం ఇచ్చి వాడు నిలువ నీడలేకపోయినా మళ్ళీ గోబ్యాక్ అయ్యాడు కదా. అయిన తర్వాత ఇక్కడ నువ్వు ఎంతమందికి నిలువ నీడనిచ్చావు? ఆ రోజు మాట్లాడిన మాట ఏంటండి, హైదరాబాద్ లో గజం స్థలం 1,00,000 రూపాయలు. తెలంగాణలో ఉన్న పేదవాడు హైదరాబాద్ లో గజం స్థలం కొనుక్కునేటటువంటి స్థాయి లేకుండా చేసి అవతల పారేశారు, ఈడ్చి అవతల పారేయండి అన్నారు. ఎస్, నిజంగా ఆ రోజు నాకే మండింది. ఎందుకంటే మరి ఇంత ఘోరమా? గజం 1,00,000 రూపాయల భూమిని అమ్ముతారా అని. నాకు ఎందుకంటే భూమాత అంటే నాకు మహాప్రేమ, నాకు అద్భుతం. ఎందుకంటే నేను భూమాతను చూసి చాలా నేర్చుకుంటా. ఏదన్నా నాకు అవమానాలు జరిగినా ఏం జరిగినా ఎంత ఓర్పు భరిస్తుంది ఆమె. ఇంతమంది దరిద్రులను భరిస్తుంది, ఇంతమంది దగులుబాజీలను భరిస్తుంది, నేరస్తులను భరిస్తుంది, ఇన్ని భరిస్తున్నా వాళ్ళకి అన్నీ ఇస్తుందే. ఆమెకున్న సహనం నాకెందుకు లేదు? ఆమె ఏదో మార్పు కోసం ఎదురు చూస్తుంది, మనం కూడా చూడాలి అనేటటువంటిది భూమాత నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి. అలా భూమికి గజానికి 1,00,000 రూపాయలు అని చెప్పేసి అని అంటగడితే నాకే కోపం వచ్చి నేనే మాట్లాడిన క్షణాలు ఉన్నాయి. ఒకటి, చివరికి నిలువ నీడ లేనటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారండి. కనీసము వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించామా? అయిపోయిన తర్వాత ఈ రోజు ఈ విషయానికి వస్తున్నాను. ఇవాళ తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో చూసుకున్న గజం ఎంతుందండి? ఎంతుంది సార్? 25,000 నుంచి 1,00,000 రూపాయలు కేవలం ఊర్లలో ఉంది. ఇప్పుడు ఎవరిని తరిమేద్దాం సార్? మరి ఆ ఊర్లో ఉన్న పేదవాడు కొనుక్కోవద్దా? ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లులు వద్దా? మరి హైదరాబాద్ లో వద్దా అని క్వశ్చన్ చేశారు మీరు. మరి ఇవాళ తెలంగాణలో ఎందుకంటే ఈ భూమికి సంబంధించిన దానికి ఇప్పుడు మార్వాడి దానికి కూడా కనెక్షన్ చెప్తా నేను. ఇక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇప్పుడు ఎవరిని వెళ్ళకూడదాం? ఈ పెంచింది ఎవరు? ఈ పేదవాడిని, తెలంగాణలో ఉన్న పేదవాడిని తెలంగాణ భూమికే దూరం చేసింది ఎవరు? ఇవన్నీ మనం మాట్లాడాం. ఎందుకంటే ఆ ఉద్యమం అయిపోయింది, అది అక్కడతో పులి స్టాప్ పెట్టేసాం, మింగి నీళ్లు తాగేసాం, టాటా బై బై. ఇప్పుడు కొత్త దానికి తీయాలి అంటే ఇక్కడున్న పేదవాడి గురించి మనం మాట్లాడాం సార్. కొత్తగా వచ్చిన ధనవంతుడు, కొత్తగా వచ్చిన ఆలోచనలు పుట్టించి ఇక్కడున్న ధనవంతుడినే జరుగుతాం, మనం ధనవంతుడిని తరుముతాం. సరే, నీకు అడ్డొచ్చినాన్ని, నిన్ను మోసం చేసినాన్ని ఖచ్చితంగా మనం తరిమేయాల్సిందే. కానీ
నీకు ఏ విధమైనటువంటి ఆ ఇది రాకుండా నీ సొంత లాభాల కోసం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రాంతీయేతరులని చెప్పి స్వాభిమానం అని రెచ్చగొట్టి ప్రతి ఒక్కళ్ళని నువ్వు ఈ గ్రామం నుంచి ఈ ఊరు నుంచి ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే ఎవడు బతకాలా? నీ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది? ఎవరు పని కల్పించాలి? ఎవరు సంపదను సృష్టించాలి? ఈ రాష్ట్రము నువ్వు అడిగినటువంటి ఈ పేదవాడికి ప్రభుత్వం ప్రామిస్ చేసినటువంటి పథకాలని ఏ సొమ్ముతో ఇవ్వాలి? ఒక్క ధనవంతుడు ఉండొద్దు, ఒక్క పెట్టుబడిదారులు ఉండొద్దు, పేదవాడు ఉచిత పథకాలు అనేటటువంటిది ఈ రోజు పేదవాడు బ్రతకాలని మనం కొట్లాడుకునే ఆ పేదవాడికి డబ్బు ఇచ్చేవాడు ఎవడండి? మాట్లాడదామా కూర్చుని? వాదం ఏం మాట్లాడుతున్నారు? అరే మా చేతి వృత్తులు మాకు కాకుండా పోతున్నాయని కొత్త నినాదం. మొదటి రోజు ఏం మాట్లాడారండి? దళితుణ్ణి కొట్టారు, మా దళిత బిడ్డను కొడతారా అని టప్ప వచ్చినాయి. అక్కడ విషయం ఏం జరిగింది? అందరూ మీద పడ్డారు. ఎస్, తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తాం. ఆ దళిత బిడ్డ ఏంటంటే ఒక ప్రాణం, అది ఎవరిదైనా ప్రాణం. ఖచ్చితంగా మనము ఆ వ్యక్తికి ఎవరైతే బాధితుడు ఉన్నాడో మనం అండగా నిలబడాలి. తప్పు చేసినాడు దవడ పగల కొట్టాల్సిందే. ఆ బార్వాడి అయినా, రెడ్ అయినా, రాజు అయినా, కమ్ అయినా, ఇంకొకళ్ళం అయినా సరే అది తప్పుని తప్పుగా ఖండించాలి. అది తీసుకొని ఇక్కడ ఒక లాజిక్ నాకు నిజంగా నవ్వొచ్చిన విషయం ఏంటంటే, రవి గారు తక్కువ కమ్ జాతి వాళ్ళే అని చెప్పి నన్ను తిట్టాడు అని అన్నాడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నా, అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త స్టోరీలు అల్లేస్తారు. ఎందుకంటే ఈ జాతికి ఈ ఇజానికి స్టోరీలు అల్లడంలో నంబర్ 1 కథా రచయితలు బోల్డ్ మంది ఉన్నారు ఈ నికృష్టమైనటువంటి ఇజంలో. అదే కదా నికృష్టులు వాళ్ళు. అయితే కమ్ జాతి వాళ్ళే అన్నాడు అని తిట్టాడండి, తక్కువ కులం అని చెప్పి తిట్టాడండి అని. ఏమండి అక్కడ ఇతను కస్టమర్ ఆ షాప్కి వెళ్ళాడో, షాపు ముందు పెట్టుకున్నాడు, ఆ షాప్ లో కూడా వెళ్ళాడో లేదో తెలియదు మనకి. అసలు ఆ వివరాల జోలికి ఏ జర్నలిస్ట్ పోలా, ఏ యూట్యూబర్ పోలా. తెలంగాణ బాగో, సారీ మార్వాడి బాగో, మార్వాడి హటావో, మార్వాడి దొక్క. అసలు ఈ యాంకర్లు ఏమన్నా ఉందా? కొంచెమన్నా జ్ఞానం ఉందా? అరే అసలు అతను ఎవరు? ఆ షాప్ లోకి వెళ్ళాడా, పక్క షాప్ లోకి వెళ్ళాడా, అక్కడ ఏం జరిగిందని కెమెరా పెట్టాడు ఒకరిని అడగనే. ఓకే, అసలు అతను రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఇతని షాప్కే వెళ్ళాడు అనుకుందామండి. ఇతని షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొన్నాడండి. షాప్ ఎదురుకుండా కారు పెట్టాడండి. ఆయన థీమ్ అన్నాడండి. థీమ్ అంటే లోపల ఫ్యామిలీ ఉందని ఇతను కూడా తీయకుండా, ఎందుకంటే తీయాలంటే ఆ ఇరుకు రోడ్లో కష్టం, కొంచెం జిద్దు ఇతను పోయాడండి. పోగానే బయటకు వచ్చి తిట్టాడండి. తిట్టిన తర్వాత 2 కొట్టారండి. అక్కడ గొడవ జరిగిందండి. అవునా? ఏది? అతని షాప్లోకి వెళ్ళి వస్తువు కొంటే అంతవరకే కదా రిలేషను. అంతకుమించి జాన్ జగరీలు కాదుగా, ఇంటి పక్కన ఇల్లు కాదుగా, ఆ తర్వాత దోస్తులు ఫేస్బుక్ లోనో లేకపోతే వాట్సాప్ లోనో దోస్తులు కాదుగా, ఇన్స్టాలో సోషల్ మీడియాలో. అతను ప్రోడక్ట్ కొనుక్కుంటానికి వెళ్ళినటువంటి వినియోగదారుడు ఇతను. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు, సార్ నేను తక్కువ జాతి వాడిని, నాకు మీ షాపులో ఈ వస్తువు ఇవ్వండి అని అడిగాడా? మరి కమ్ జాతి వాళ్ళే అని ఎట్ట తిట్టాడండి? ఇతని క్యాస్ట్ అతనికి ఎలా తెలిసిందండి? ఇది అల్లిన స్టోరీ ఇది. రాబందులు శవాన్ని పీక్కు తినడానికి ఎదురు చూస్తున్నటువంటి రాబందులు వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఒక స్కెచ్ వేసుకొని కూర్చున్నారు, ఎప్పుడైతే ఆ ఇష్యూ బయటకు వచ్చిందో అక్కడ ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో దళిత బిడ్డ అని బయటకు తీశారు. నేను బాధితుడు అంటాను ఎవరికైనా సరే. అది ప్రాణం అండి మీరు అన్నట్టుగా. ఎవరున్నా ఇంకొకటి, ఆ మార్వాడి అహంకారంతో కొట్టడం అనేటటువంటిది 100కి 200% తప్పు. ఆ అహంకారాన్ని క్షమించే ప్రసక్తే లేదు. ఎవరు కొట్టడానికి? సరే నీ షాప్ ముందు తీయలేదు, ఎందుకంటే ఈ గొడవలు ఉంటాయి. ఎందుకంటే నేను బేగం బజార్ పోయానంటే ఆ కార్ అక్కడెక్కడో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లాల్సిందే. రాజు అయినా రెడ్ అయినా పోవాల్సిందే, నడుచుకుంటూ పోవాల్సిందే. అక్కడ కనీసం మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఒకవేళ మనం మనుషులవే షాప్ ముందు నుంచోనీరు, అమ్మ పక్క తప్పుకో అంటారు. ఎందుకు? ఇంకొకళ్ళు రావడానికి. అంటే అంత ఇరుగు ప్రాంతాలు అవి. వాళ్ళ గోల వాళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. కానీ ఇక్కడ అంత దూకుడుతనం అనేటటువంటిది కరెక్ట్ కాదు. సంయమనం ఉండాల్సిందే, వ్యాపారస్తుడికి పేషెన్స్ ఉండాల్సిందే. అక్కడ ఉన్నటువంటి దాన్ని అంది పట్టుకొని ఈ మాట అన్నాడు, మా దళిత బిడ్డను అంటావా అని ఒకడున్నాడు పీస్ పుల్లగాడు, వాడు లేచినాడు. ఈ కొత్తగా పట్టుకొచ్చిన ఐటమ్ అండి బాబు, ఇది ఐటమ్ పీస్ ఇది అని చేశాడు. అంతకుముందు ఆ పేరు ఎవరికి తెలియదా?
ఎవరికి? ఆ పేరు ఆ పేరు అంతకు ముందు నుంచే స్కెచ్ వస్తుంది, మీరు గమనించారో లేదు. అంతకు ముందు నుంచే హిందూ ధర్మం అని చెప్పి బొట్టొకటి కొత్తగా పెట్టుకొని హిందూ ధర్మం మాట్లాడుతూ హిందూ ధర్మంలో పనిచేసే వాళ్ళని టార్గెట్ చేసేటటువంటి కొత్త స్కెచ్ ఇది. మీకు అర్థం కావట్లా? ఇది చాలా ఉంది సార్ చరిత్ర, దీని మీద ఒక స్టోరీ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళనే, హైందవ మతానికి సంబంధించినటువంటి పార్టీలో ఉన్న వాళ్ళనే నేను హిందువుని అని చెప్పి వాళ్ళనే తిడతా కూర్చుంటూ కొద్ది కాలం నుంచి హైలైట్ అవుతూ వస్తున్నాడు ఈ దిక్కుమాలిన మన కొంతమంది సోకాళ్ళు. మనకి వీడియోలు కావాలి కదా సార్, ఎవడే చెత్త మాట్లాడతామా, సమాజం మనకెందుకు సార్, నేను బాగుంటే చాలు, నాకు యూట్యూబర్లో డాలర్లు వస్తే చాలు, సమాజాన్ని పీక్కుదిన ఆరాబందులు కాదు వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మధ్య మీటింగ్ కూడా పెట్టారంటే యూట్యూబర్స్ కి ప్రియా చౌదరి అగైనెస్ట్ అని. ఎక్కడ మాట్లాడానో చెప్పండి. తప్పుడు ఇష్యూస్ ని సమాజానికి పరిచయం చేసే వాటిని నేను ఎప్పుడైనా ఖండించాను కానీ నేను ఎందుకు యూట్యూబర్ని ఖండిస్తాను? అలా అనుకుంటే ఇన్ని యూట్యూబర్స్ ఎంతమంది యూట్యూబర్స్కి నేను ఇంటర్వ్యూ ఇస్తానా? ఖచ్చితంగా ఇవ్వను నేను. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్ట వెనకటికి ఎవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సబ్జెక్ట్ నేర్చుకోండిరా నాయన, సబ్జెక్ట్తో ముందుకెళ్ళండిరా. సమాజాన్ని ఒక దిశ నిర్దేశం చేసేటటువంటి మీడియాని ఎప్పుడు చూసినా నేను ఈ విధంగా మాట్లాడతాను తప్పితే నేను అగైనిస్ట్గా నేను ఎప్పుడూ మాట్లాడలే. ఎవరినైనా గౌరవిస్తాను. నా దగ్గరికి ఇంటర్వ్యూలు చేసే వచ్చే పిల్లల్ని అడగండి, ఎప్పుడైనా నేను అహంకారం చూపించడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎప్పుడైనా ప్రదర్శించానేమో వాళ్ళకి ఇంకా చెప్పి పంపిస్తా, ఈ ప్రశ్న ఇలా అడగండి అమ్మా, ఇలా నేర్చుకోండి, ఇలా. సరే అది పక్కన పెట్టండి, ఇది మళ్ళీ మాట్లాడుకుందాం. అక్కడ తక్కువ కులస్తుడని కొట్టేశాడని చెప్పి ఒక దుమారం లేపేశారు. అబ్బా, జాతి మొత్తానికి అగ్గి పొల్లేసి రగిలిచ్చారండి. ఇక్కడ మీరు చూడండి, ఈ దగుల్బాజీలు ఎవరైతే ఉన్నారో, అంటే సనాతన ధర్మానికి అగైనెస్ట్ గా పనిచేసే జాతి ఏదైతే ఉందో, ఒక ఇజము, ఆ ఇజము ముందు పెట్టేటటువంటిది వీళ్ళని. ఎందుకు? వీళ్ళకి ఆవేశం ఎక్కువ. వీళ్ళలో ఒక గిల్ట్ని క్రియేట్ చేసి ఆ గిల్ట్ని ప్రతిసారి కూడా పుండు మీద కారం జల్లినట్టుగా ఇలాంటివి జల్లుతూ ఉంటారు. జల్లేసేసి వాళ్ళ మొత్తాన్ని కూడా టర్న్ చేసేసి, ఎందుకంటే వాయిస్లు కావాలి. మీరు చూడండి, నేను మాట్లాడేటటువంటి ప్రతి ఎపిసోడ్ కింద నేను యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను మాట్లాడితే మొత్తం పాజిటివ్ వస్తాయి. నేను ఇప్పుడు సనాతన ధర్మ పాత్ర తీసుకున్న తర్వాత లకారాలు వస్తున్నాయి. ఐ డోంట్ కేర్. నా ఫ్రెండ్స్ దండం పెడుతున్నారు నాకు, మా ఇంట్లో వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి పెట్టా కాబట్టి పాపం వాళ్ళకి బాధ అనిపించినా నన్నేం అనలేక చేసేది మంచి పనే అని పాపం వాళ్ళు సరిపెట్టుకున్నారు. మరి అంత దారుణంగా కామెంట్ పెడతాం, పెట్టేటోళ్ళకి ఆ మాత్రం జ్ఞానం అని ఉండాలి. జ్ఞానం ఉన్నవాడు ఎందుకు పెడతాడు సార్? ఆడు జ్ఞానం లేడని ఫిక్స్ అయిపోవాలి మనము, అది ఫిక్స్డ్. ఓకే, ఆ విపరీతమైనటువంటి లకారాలతో కూడినటువంటి కామెంట్స్ పెట్టుకొని వస్తున్నారు. నేను చెప్తున్నాను, ఎప్పుడు మీరు ఎదుగుతారు? ఎప్పుడు మీరు ఎదుగుతారు? పక్కవాడు ఎందుకు ఎదిగాడండి? పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గుట్టలు, రాళ్ళు, రప్పలు, హైదరాబాద్ని కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఆదాయంగా మార్చినటువంటి వాడి స్థితికి నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? ఎక్కడి నుంచో కూటికి పట్టుకొని ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వాడు వందల కోట్ల రూపాయలకి ఎదిగినటువంటి వాడి యొక్క ఆ నాలెడ్జ్ని ఎప్పుడు పట్టుకుంటావు? ఇంకా నువ్వు ఈ బూతుల్లోనే ఉండిపోతావా? లేకపోతే నిన్ను బూతుల్లోకే ఉండి నిన్ను ప్రతి నిమిషము నిన్ను గిల్ట్కి గురి చేస్తూ ఆత్మన్యూనతా భావానికి గురి చేసి వాళ్ళ పబ్బం గడుపుకునేటటువంటి కొంతమంది కుహనా మేధావులకు ఆహుతైపోతావా అని అడుగుతున్నాను నేను. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యువత ఆలోచించాలి, తెలంగాణ ఆలోచించాలి. ఎప్పుడు మనం సార్ గొప్పవాళ్ళం అవుతాం? ఎప్పుడు మన పక్కన మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మాత్రమే వాడికి ఉన్నటువంటి అవకాశాలు కానివ్వండి, వాడికి ఉన్నటువంటి మేధో సంపత్తి కానివ్వండి మనం స్టడీ చేస్తాం, మనం అడాప్ట్ చేసుకుంటాం, మనం ఎదుగుతాం.